హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మ త్రివిక్రమ్ గారు. మేడం నమస్తే. నమస్తే రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. మ్యామ్, చదవగానే అమ్మాయిల్ని, ఉద్యోగం రాగానే అబ్బాయిల్ని పెళ్లి చేసుకో అని ఇంట్లో ఫోర్స్ చేస్తారు కదా, అది సమన్వయమేనా? అంటే ఇప్పుడు తల్లిదండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్, మీకు అది తప్పనిపించవచ్చు. ఏంటి మనం ఇప్పుడే కదా ఇంత కష్టపడ్డాము, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, పెళ్ళంటే ఒక బాధ్యత కాబట్టి మీరు రెడీగా ఉండరు. కానీ తల్లిదండ్రి ఎలా ఆలోచిస్తారు, వయసులో ఉన్నప్పుడే చేస్తే బాగుంటుంది, ఎందుకు వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. పెళ్ళి త్వరగా చేసుకుంటే పిల్లలు త్వరగా పుడితే వాళ్ళు అమ్మమ్మ తాత రోలు బాగా ప్లే చేయగలుగుతారు. ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ ద రీజన్ వై పేరెంట్స్ విల్ ఫోర్స్ ఇమీడియట్లీ. అంటే అదొకటి. అంటే వాళ్ళు కూడా పిల్లల్ని చూసి ఎంజాయ్ చేయాలి, ఆడించాలి. అమ్మమ్మలే కదా కాళ్ళ మీద పడుకోబెట్టి పిల్లలకి స్నానాలు చేయించాలి, నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ. మరి వాళ్ళకి ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చాక మీరు పిల్లల్ని కంటే వాళ్ళు చేయగలరా? చేయలేదు. ఇది ఒక లాజిక్ బిహైండ్ దట్ అనమాట. సో అందుకని ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. సరే, ఒకసారి ఉద్యోగంలో చేరాక కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకోవడం తప్పేం కాదు, కానీ ప్రతిదానికి ఒక టైం అన్నది ఉంటుంది. సో ఆ టైం లోపల ఖచ్చితంగా చేసుకోవచ్చు. చదువు అయిన వెంటనే చేసుకోకపోయినా ఓ 2 ఏళ్లకో 3 ఏళ్లకో, అంతేగాని 30 ఏళ్ళు 35 ఏళ్ళు అయితే మటుకు అది కరెక్ట్ కాదు. అంటే ఎలాగో ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు, ఇక పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ మీద అంటే ఎలాంటి క్వాలిటీస్ చూసుకోవాలి? ఇది పెళ్ళి అన్నది ఒక నమ్మకంతో జరిగేదమ్మా. అక్కడ తూకాలు వేసుకుని చూసేది కాదు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఎలా మనం తూకం వేస్తాము, చూడగానే ఎలా చెప్తావు నువ్వు? ఒక మనిషి పెళ్లి చూపులు వచ్చారు, కూర్చుంటాము, ఎదురెదురుగుండా ఏవో మాట్లాడుకుంటాము, తెలుస్తుందా ఆ మనిషి గురించి? సో పెళ్ళి అన్నది ఒక నమ్మకంతో జరగాలి, ఇరు కుటుంబాల మధ్య ఉండాలి. ఇదివరకు పెళ్ళి అంటే 7 తరాలు చూసేవాళ్ళు. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ శారీరక ఆరోగ్యం ఎలా ఉంది, మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఏంటి, కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి అని ఇన్ని విషయాలు. ఇప్పుడు ఏం లేదు, ప్యాకేజీ, ఏ కంపెనీ, అంతే, ఇంతవరకే. సో అలా కాకుండా ముందు ఆ కంపాటబిలిటీ అన్నది వెంటనే మనకేం తెలియదు, కానీ ఒక సెక్యూర్ ఫీలింగ్ రావాలి. వాళ్ళ ఇప్పుడు పెళ్లి చూపులకు వస్తారు, ఆ ఫ్యామిలీ వాళ్ళు, మనం కూర్చుంటాం, వాళ్ళకి మన మీద ఒక సదభిప్రాయం రావాలి, మనకి వాళ్ళ మీద ఒక సదభిప్రాయం అన్నది మనకు ఖచ్చితంగా రావాలి. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే మ్యామ్, పెళ్లి చేసుకుంటారు 2 నెలలు 3 నెలలు అంటే చాలా త్వరగా డివోర్స్ అవుతున్నారు. అదే ఎక్కువ ఎందుకు అందుకోసమని ఎలాంటి క్వాలిటీస్ చూసుకోవడం ఇది ముఖ్యమైన. కరెక్టే, చాలా ముఖ్యం. కానీ ఎలా చెప్తావు క్వాలిటీస్? నేను ముఖ్యంగా ఏం చెప్తానంటే, నువ్వు ఎలాంటి క్వాలిటీస్ పక్క వాళ్ళ నుంచి, అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి ఆశిస్తున్నావో ముందు ఆ క్వాలిటీస్ నీకున్నాయా, అది నువ్వు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఆశిస్తున్నావో పక్క వాళ్ళు కూడా అలాగే ఆశిస్తారు కదా. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఏం ఆలోచిస్తాడు? అమ్మాయి చక్కగా ఉండాలి, నాకు తోడు నీడగా ఉండాలి, కాస్త ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉండాలి, దుబారా ఖర్చులు చేయకూడదు అని ఇలా అనుకుంటారు కదా. సో మరి ఆ అబ్బాయి ఇన్ని అనుకున్నాడు కదా, నువ్వు ఎలా మా అమ్మ నాన్నని బాగా చూడాలి. ఇప్పుడు మనం కూడా అవే అనుకుంటాంగా, అబ్బాయి మా పేరెంట్స్ని యాక్సెప్ట్ చేయాలి, నా అన్నయ్యని చెల్లిని బాగా చూసుకోవాలి, అలాగే నాకు ఏదైనా అడిగితే నో చెప్పకూడదు. సో మనకి ముందు ఆ క్వాలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని నేను యాక్సెప్ట్ చేయగలనా, నేను వాళ్ళని ప్రేమగా చూసుకోగలనా అని ఒక అమ్మాయి అనుకోవాలి. వాళ్ళ కుటుంబం నా కుటుంబం అని అబ్బాయి అనుకోవాలి. ఇంకా అబ్బాయిలకు ముఖ్యంగా రకరకాల ఆశలు ఉంటాయి, చేసుకునే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని. కరెక్ట్, ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉండడంలో తప్పలేదమ్మా, కానీ నెరవేరుతాయా నెరవేరుదా అన్నది ఎవరు చెప్పలేరు. సో ఒక్కొక్కసారి మంచి సంబంధము వచ్చేస్తుంది టక్కుమని, అయ్యో అప్పుడు లేదు నేను ఇప్పుడే అనుకోలేదు అని చెప్పేసి కొంతమంది దాన్ని మిస్ చేసుకుంటారు. మిస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని సంబంధాలు చూసినా వాళ్ళకి సెట్ కాదు. అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో అప్పుడు మంచి సంబంధం వచ్చింది మనం వదిలేసాం, ఇదొక వర్షన్. ఒకసారి లేట్ అయిన కొద్దీ మంచి సంబంధాలు వస్తాయి, లేట్ అయిన కొద్దీ కూడా ఒక్కొక్కసారి చాలా మంచి సంబంధాలు వస్తాయి. సో కాబట్టి ఇది ఎవరి వ్యక్తిగత నిర్ణయం వాళ్ళదమ్మా, బలవంతంగా మటుకు ఏది చేయకూడదు. అమ్మాయి పెళ్ళైనా సరే అబ్బాయి పెళ్ళైనా సరే. సో ముందు మానసికంగా అమ్మాయి అబ్బాయి సిద్ధపడాలి పెళ్ళికి, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ కొత్త జీవితానికి యాక్సెప్ట్ చేయగలగాలి అంటే మనకి ముందర మనం మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది పెళ్ళైన వెంటనే, అబ్బాయికైనా సరే. అందుకే ఇన్ని ఘర్షణలు జరుగుతున్నాయి. అదే మేము ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి కాకముందు 20-22 సంవత్సరాలు ఒకలాగుండి ఒకేసారి పెళ్ళైన తర్వాత అంత కొత్తగా అనిపిస్తుంది. అంటే పెళ్లి కాకముందు ఈ అమ్మాయి ఎలాంటి విషయాలని
మౌల్డ్ చేసుకోవాలి? మౌల్డ్ చేసుకోవాలంటే ముందర అడ్జస్ట్మెంట్ అన్నది చాలా ముఖ్యమైన క్వాలిటీ. ఇప్పుడు సర్దుకుపోవడం అన్నది అదేదో తప్పులాగా భావిస్తుంది ప్రజెంట్ జనరేషను. కానీ సర్దుకుపోవడం అనేది బెస్ట్ క్వాలిటీ. కానీ ఎందులో సర్దుకుపోవాలి, ఎప్పుడు సర్దుకుపోవాలి, ఎలా సర్దుకుపోవాలి, ప్రతిదానికి సర్దుకుపోకూడదు. యూ షుడ్ రైజ్ యువర్ వాయిస్. నీకు నచ్చకపోతే నచ్చలేదు అని ప్రతి ఆడపిల్ల తను చెప్పగలగాలి. అంతేగాని అత్తగారు ఏమైనా అనుకుంటారా, భర్త ఏమైనా అనుకుంటారా, ఇంకొకళ్ళు అనుకుంటారా, అలా కాదు. షుడ్ బీ క్లియర్. ఆ కమ్యూనికేషన్ ఉంటే గొడవలు రావమ్మా. ఎప్పుడైతే కమ్యూనికేషన్స్ లేవో మనసులో బాధపడి చేస్తే ఏమవుతుంది, మనకే నష్టం కదా. మీరు ఇది చెప్పే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు అన్న దానికన్నా ఎలా చెప్తున్నారు, అంటే మీ టోన్ ఎలా ఉంది, ప్రేమగా ఉందా, ఖండించి మాట్లాడుతున్నారా, అవసరం లేదుగా. మీ ఉద్దేశాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి సౌమ్యంగా. వాయిస్ ఆఫ్ టోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ ఈ రోజులలో మేజర్గా జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆల్రెడీ ఈ వివాహానికి ముందే ఆమెకి ఇంకొక ఎవరైనా ఉండడం, ఎవరైనా ఎఫ్ఐఆర్ ఉండడం, ఎఫ్ఐఆర్ కాదు మ్యామ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉండడం. సో ఇలా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ అతనితో చెప్పడం మంచిదేనా? అంటే పెళ్లి తర్వాత ఎక్కువ అవే ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అవుతున్నాయి కదా. అంటే పెళ్లికి ముందర బాయ్ ఫ్రెండ్ ఉంటే చెప్పాలా వద్దా? అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా, అమ్మాయి చెప్పొచ్చా అబ్బాయి చెప్పొచ్చా, వాళ్ళు చెప్తే ఇలాంటి ఇష్యూస్ రేజ్ అవుతాయి వాళ్ళ మధ్యలో. ఇది చెప్పినా రైజ్ అవుతాయి, చెప్పకపోయినా రైజ్ అవుతాయి అమ్మా. ఎందుకంటే యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు ఎవరికి కూడా. పైకి చెప్తారు నాకేం పర్వాలేదు, ఐఎమ్ వెరీ బ్రాడ్ మైండెడ్ అని. ఇంకటి అంత బ్రాడ్ మైండ్ ఏమి ఉండదు. బేసిక్ అమ్మాయికి ఉండదు, అబ్బాయికి ఉండదు. సో మాటలు చెప్తారు. సో వాళ్ళు అలా అన్నారు కదా అని చెప్పి మనం ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఏ లిమిటేషన్. ముందు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, అసలు వాళ్ళ యాక్సెప్టెన్స్ ఏ లెవెల్లో ఉంది. నేను చెప్తే వాళ్ళు తట్టుకోగలరా, తట్టుకుని లైఫ్ని హ్యాపీగా, లేకపోతే ఇంకా జీవితాంతం నీకు అలా ఉంది. ప్రతిదానికి ఆ పాయింట్ని వాళ్ళు రైజ్ చేస్తే అది మానసిక. మరి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది కదా మ్యామ్ సిచ్యువేషన్. యా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటే అది ఇంకా చెప్పలేదని అదే చెప్తున్నాను కదా. చెప్పినా సమస్య, చెప్పకపోయినా సమస్య. కానీ ఎప్పుడు చెప్పాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని పెళ్ళి అయ్యాక తెలవడం కన్నా పెళ్ళికి ముందు చెప్పుకుంటే వాళ్ళకి ఇష్టమైతే ప్రొసీడ్ అవుతారు, లేకపోతే లేదు. ఒక వర్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఎప్పుడో. అంటే మోసం చేయడం అని కాదు, కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. దాన్ని మనం మోసము అలా అంత పెద్ద పెద్ద పదాలు అవసరం లేదు. ఎందుకంటే ప్రేమించడము, ఫెయిల్ అవ్వడము ఒక ఏజ్లో అవన్నీ చాలా కామన్. అవన్నీ పెద్ద ఇదేం కాదు. కానీ మరీ ఎక్కడో రిలేషన్స్లో డీప్గా వెళ్ళిపోయి అప్పుడు అలాంటి ఇష్యూస్ అయితే మనం చెప్పాలి. కానీ కాలేజీలో ఎవరో ఒక లవ్ లెటర్ ఇచ్చారు, ఓకే, ఇట్స్ జస్ట్ మెమరీ, అంతే కదా. అంతకన్నా ఇంకేం ఉండదు కదా. సో అలాగా. సో అదే మనము కామన్ సెన్స్ అంటారు, యాడ్ కామన్ సెన్స్. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెప్పేవారికే చెప్పాలి, లేకపోతే ఏది ఎక్కడెక్కడ చేయాలో తెలిసి అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే మనం చెప్తున్నప్పుడు అన్నీ బాగుంటాయి, కానీ ఊహలు ఎలా వెళ్ళిపోతాయి అంటే అక్కడ ఆ ఊహ ఆగదు. ఇంకా ఏం జరిగింది, ఇప్పుడు మేము కలిసి సినిమాకి వెళ్ళాము అని అన్నావు అనుకో, నెక్స్ట్ ఏంటో ఊహ వెళ్ళిపోతుంది. ఆ ఊహ అతన్ని ఇది చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ హీ కెనాట్ ఎంజాయ్ విత్ his partner or her partner, because he always remembers what she did with someone before. Yes. సో అది కాబట్టి మనం కరెక్ట్గా చెప్తా కూడా ఆ ఊహ వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు కదా. సో అలాంటి సమస్యలు చాలా జరుగుతున్నాయమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు అబ్బాయిలు కూడా. చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. ఒక ఆడపిల్లలకు ఉండే కోరికలు, మగపిల్లలు వాళ్ళకు ఒక అమ్మాయిని చేసుకోవాలంటే ఎలాంటి ఆశలు ఉంటాయి, ఏంటి, ఎలా మౌల్డ్ చేసుకోవాలి, మన పెళ్లి వివాహ బంధం ఎలా మౌల్డ్ చేసుకోవాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.